ఇల్లెందు నియోజకవర్గంలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లెందు నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులతో కలిసి జిల్లా అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను చేశారు పొంగులేటి. ఇల్లెందు పట్టణం లలితాపురంలో బీటీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ సర్కిల్లో బుగ్గవాగు సుందరీకరణకు, అలాగే మున్సిపల్ గెస్ట్ హౌస్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్ లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో హాజరయ్యారు. సమావేశం అనంతరం 22వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి, గోవింద్ సెంటర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా పాకాల రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ అండ్ డివైడర్స్ ను ప్రారంభించారు. సార్ ఎమ్మెల్యే గారు ఈరోజు ఇల్లెందు మున్సిపాలిటీలో 26వ తారీఖుతో 5 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చివరి మున్సిపల్ సమావేశం జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా ఆ సభకు నేను, స్థానిక శాసనసభ్యులు, భద్రాచలం ఎమ్మెల్యే గారు, అదే రకంగా ఐడీసీ చైర్మన్ గారు, గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఐటీడీఏ పీఓ గారు, ముఖ్యులందరూ హాజరవటం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ఇల్లెందు మున్సిపాలిటీ యొక్క పరిస్థితి, ఈ 5 సంవత్సరాలలో గడిచిన 4 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి మీద చాలా క్షుణ్ణంగా, వివరంగా, విపులంగా చర్చించడం జరిగింది. ఏది ఏమైనా ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలకి ఏ భరోసా అయితే దొరుకుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ భరోసాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ గడిచిన సంవత్సరంలో ఏవైతే అనేక అవాంతరాలు, అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, చెప్పిన అన్ని కార్యక్రమాలు కాకపోయినా ప్రజలు హర్షించే అన్ని కార్యక్రమాలు చేసి మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసే దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు జనవరి 26వ తారీఖు నాడు 4 కార్యక్రమాలని పేదవాడి గుమ్మానికి, రైతన్నల ఇంటికి పంపిస్తానని చెప్పి, రైతు భరోసా కార్యక్రమానికి గత ప్రభుత్వంలో ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రూపాయలు 2 విడతలు ఇచ్చే కార్యక్రమానికి 26వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం. అది కూడా గత ప్రభుత్వంలో లాగా చెరువులు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, రియల్ ఎస్టేట్ ఆసాములకి కాకుండా ఎవరైతే పంట పండించే పంటకి యోగ్యమైన ప్రతి ఎకరాకి ఇవ్వాలన్నది, పేదవాడి కష్టంతో సంపాదించిన ప్రతి రూపాయిని విలువగా రైతన్నకి ఇవ్వాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక ఇందిరమ్మ భరోసా అంటే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయని విధంగా భూములున్న వాళ్ళకైతే రైతు భరోసాలో ఇతరత్ర లాభాలు వస్తున్నాయి, లేకుంటే బోనస్లో వస్తున్నాయి. భూమి లేని నిరుపేద కుటుంబాలకి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 2 విడతలకు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రేపు 26వ తారీఖు నాడు ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు, 6,000 ప్లస్ 6,000 చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అంతేకాదు, గడిచిన 10 సంవత్సరాలలో ఏనాడు పేదవాడి కష్టాలు తెలుసుకోకుండా రేషన్ కార్డు ఇవ్వకపోతే పేదవాడి కష్టాలు కన్నీరు తుడచడం కోసమే ఉన్న ఈ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని 26వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టి, ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నవారు అవాక్కులు చవాక్కులు పేరుతూ ప్రజలను రెచ్చగొట్టే ధోరణితో ప్రజలని మభ్యపెట్టి లేనిపోని నిజాలని అబద్ధాలుగా చిత్రీకరించి చెబుతున్నారు. అలా కాకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి అప్లికేషన్ చేసుకున్నా చేయకపోయినా నిన్న గ్రామ సభల్లో ఇచ్చిన అప్లికేషన్నే తెల్ల కాగితం ముక్కనే అప్లికేషన్గా సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చుకోబోతున్నాం. అంతేకాదు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని పంపించి ఎవరికి ఇళ్ళు కావాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 82 లక్షల మంది ఇళ్ళు కావాలని అప్లికేషన్ ఆనాడు చేసుకున్నారు. గడిచిన నెల 15 రోజుల నుంచి రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామ పంచాయతీలు ఉండే అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఇందిరమ్మ యాప్ ద్వారా యోగ్యులెవరు, అర్హులెవరు, ఎవరు అనర్హులు అనకుండా మొత్తము యాప్లో చిత్రీకరించుకొని యాప్లో లోడ్ చేసుకొని అర్హులైన వారికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా నిన్న, ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరుగుతున్నాయి. ఈ గ్రామ సభల్లో లిస్టు చదివేటప్పుడు మా పేరు రాలేదని ఎవరు అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైతే అర్హులున్నారో లిస్టులో లేకపోతే మళ్ళీ మీ గ్రామానికి వచ్చినప్పుడు, మీ ఇంటి వద్దకు వచ్చేటప్పుడు మీరు ఒక చిన్న కాగితం మీద రాసివ్వండి. దాన్నే అప్లికేషన్గా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో సేకరించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం మొదటి విడతలో ఈ రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో అదనంగా ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే ప్రకటించారు. గతంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం 26వ తారీఖు నుంచి శ్రీకారం చుడుతున్నాం. సరాసరి ఈ 4 కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో పేదవాళ్ళని విస్మరించి పేదవాళ్ళ కష్టాలు పట్టించుకోకుండా పేదవాళ్ళ అవసరాలని మర్చిపోతున్న ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్న ఈ శుభ సందర్భంలో రేపు 75వ గణతంత్ర దినోత్సవం నాడు 75వ గణతంత్ర దినోత్సవం నాడు అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని 75 పూర్తి చేసుకున్నాం. 76లో కాలు పెట్టబోతున్నాం. 75 పూర్తి చేసుకున్న గణతంత్రాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో మనం ఈ 4 కార్యక్రమాలకి అంకురార్పణ చేసి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. చివరగా రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవారికి, ప్రతి గ్రామంలో ఉండే కుటుంబ సభ్యులకి రాష్ట్ర మంత్రిగా మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో బాధ్యతాయుతంలో ఉన్న ఒక భాగస్వాముడిగా ఒకటే చెప్పదలుచుకున్నాను. అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ పైరవీ లేకుండా, ఏ ప్రోద్బలబాలు లేకుండా అర్హులైన పేదవాళ్ళకి అప్లికేషన్లో ఎక్కడైనా మిస్ అయినా మీరు అప్లై చేసినా యాక్సెప్ట్ చేస్తామని చెబుతూ ప్రతిపక్షాలు ఏవైతే గుడ్డగాల్చి మిమ్మల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టుతుందో దాన్ని మీరు నమ్మొద్దని, ఇది మాటిస్తే తప్పని ప్రభుత్వమని, ఇది మన రేవంత్ అన్న ప్రభుత్వమని గ్రహించాలని తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్
గల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.